హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే సెలవు తీసుకున్నాను. చుట్టీకి అయితే వెళ్తున్నాను. ప్రతి నెల థర్డ్ వీక్లో వెళ్తా ఉన్నాను. ఈ నెల మాత్రం ఫస్ట్ వీక్లోనే వెళ్తాను. ఎందుకంటే మా బాబు ఇంటికి వెళ్తా ఉన్నాడు సాఫర్కి. మా బుడ్డోడికి ఏమైనా తీసుకొని పంపిద్దామని అయితే వెళ్తున్నాను. మాలియాకి అయితే వెళ్ళట్లేదు. ఈరోజు మురుగాపుకి వెళ్తున్నాను. అక్కడైతే చాక్లెట్లు అన్నీ బాగుంటాయి. పిల్లలకి ఏమైనా తీసుకోవాలన్నా మా బుడ్డోడికి ఏమైనా తీసుకున్న తర్వాత మురుగాపులో సినిమాకి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. హవాలీలో చూద్దాం. ప్లాన్ అయితే చేసాము. ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళడానికి. టైం కుదిరితే కానీ సినిమాకి కూడా వెళ్ళాలి. కల్కి మూవీ వెనకాల చూస్తున్నారు కదా, ఇది నేను డ్రైవ్ చేసామండి. ఇన్ఫినిటీ QX60. ఇది వచ్చేసి నిస్సాన్ పెట్రోల్. మా బాబాది, అంటే మా కపిల్ది. ఇక్కడ ఇన్ని బండ్లలో ఇది రేంజ్ రోవరు, అక్కడ ఒక రేంజ్ రోవర్ ఉంది. ఇన్ని బండ్లలో విచిత్రమైన బండి ఏదంటే ఇదే. చూస్తున్నారు కదా, ఇది చైనా మామ చాంగ్వాన్ బండి. పేరే విచిత్రంగా ఉంది కదా, దీని పేరే చాంగ్వాన్. మొత్తానికైతే వెళ్తాను సిటీకి. వెనకాల చూస్తున్నారు కదా, ఈ బండిలోనే వెళ్ళబోతున్నా. మా ఫ్రెండ్ బండి. జిమ్ ఎక్విప్మెంట్స్ అన్ని డెలివరీ ఇస్తూ ఉంటాడు అతను. నేను వెళ్తాను. అక్కడ డ్రాప్ చేసి, మురుగాపులో డ్రాప్ చేసి అతను వెళ్ళిపోతాడు. யூடியூப்ல அப்லோட் பண்றேன். யூடியூப் ஸ்டார்ட் பண்ணிட்டு இருக்கு. ஒரு 10 நாள் ஆயிடுச்சு. நான் அனுப்பிவிட்டேன். ఇప్పుడే మురుగాకు అయితే వచ్చేసాను. దిగాను మురుగాకులో. మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయాడు వాళ్ళ అన్న దగ్గరికి. ఇంకా నేను వతానే సూక్లోకి వెళ్ళాలి. KPTC బస్ స్టాండ్ మురుగాకు. అది టవరు. మా ఫ్రెండ్స్ ఇక్కడికే వస్తా అని చెప్పారు. మా బావ, మా ఫ్రెండ్ అందరు ఇక్కడికే వస్తారు. ఇక్కడ మీట్ అవుతారు. ఆ వెనకాల చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్లోకి వెళ్తే వస్తారు అందరూ. అక్కడికి వెళ్ళేసి వాళ్ళని మీట్ కావాలి. ఇంకా ఎవరు రాలేదు, నేను ఒక్కనే వచ్చాను ఫస్ట్ అయితే. చూద్దాం ఎంతసేపులో వస్తారో. చూస్తున్నారు కదా అన్నీ. ఈ మళ్ళీ మొత్తం అన్ని చెప్పులు, షూస్, మనకు కావాల్సిన వస్తువులు, డ్రెస్సులు అన్నీ తక్కువ ధరకే దొరికేస్తాయి. చాలా చీప్గా దొరుకుతాయి బయట కంటే ఎక్కువ. అందుకే ఎక్కువగా ఇక్కడే షాపింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఫ్రైడే రోజు అయితే ఆఫర్లు కూడా పెడతా ఉంటారు. ఎందుకంటే ఎక్కువ వస్తారు కదా షాపింగ్కి. మిగతా రోజులతో పోలిస్తే శుక్రవారం వచ్చేసి ఆఫర్లు కూడా ఉంటాయి. మా వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే వచ్చేసాను. నేనైతే 2 చపాతీలు, దాల్ తీసుకున్నాను, పప్పు. తిన్నార అయితే అయింది. టేస్ట్ అయితే బాగుంది. ఇంక ఇది వచ్చేసి సుకోతానే లోపల వ్యూ. పైన ఫ్లోర్లో వచ్చేసి మొబైల్ షాపులు, టైలర్ షాపులు ఉంటాయి. కింద వచ్చేసి పిల్లలకు సంబంధించిన బొమ్మలు, చాక్లెట్స్, ప్లస్ మన కంబళ్ళు కూడా ఉంటాయి. అంటే దుప్పట్లు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కింద. ఎలక్ట్రానిక్ సామాన్లు అన్నీ కింద ఉంటాయి. ఇక సూక్ మొత్తం తిరిగి మేము తీసుకున్న వస్తువులు అయితే ఇవైతే 2 తీసుకున్నాము పిల్లలకి. మా ఫ్రెండ్ కూడా ఒకటి తీసుకున్నాడు, నేను ఒకటి తీసుకున్నా. ఇక్కడైతే దినార్ ఉంది. మన ఇంటి దగ్గర ఫ్లిప్కార్ట్లో ఇంకా తక్కువకి ఏమో ఉంది, 200 అట్లా. ఇవి వచ్చేసి 3 వాచ్లు క్యాష్కో మా మేనలకి. ఇంకా 2 వాచ్లు వచ్చేసి లేడీస్ వాచ్లు తీసుకున్నాము. స్మార్ట్ వాచ్లకి 3 స్ట్రాప్లు అయితే తీసుకున్నాం ఎక్స్ట్రా. ఇంక ఇవి వచ్చేసి చాక్లెట్స్ చూస్తున్నారు కదా. ఇవన్నీ ఇక్కడ తీసుకున్నాము ఈరోజు ఇంటికి తీసుకెళ్ళడానికి. అవి తీసుకున్న తర్వాత ఇక్కడ
సెంటు బాటిల్ కోసం అయితే వచ్చాము పెర్ఫ్యూమ్స్కి. ఇది వచ్చేసి సూక్ ముబారకల్ కబీర్ ఓల్డ్ మార్కెట్. ఈ మార్కెట్లో ఎక్కువ కువైట్ వాళ్ళు వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. ఈ సూక్ కూడా బాగుంటుంది. పర్ఫ్యూమ్స్ అందుకు ఇక్కడ బాగుంటాయి, కొంచెం ఒరిజినల్ దొరుకుతాయి ఇక్కడ. అందుకని ఇక్కడ ఈ సూక్ అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, రెడ్ షర్ట్ వేసుకున్నాయి, అతనే మా బావ. డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకుందామని అయితే వచ్చాము, ఇండియన్ డబ్బులు తీసుకోవడానికి. మొత్తానికైతే తినేసి ఆఫ్టర్నూన్ కూడా బస్ ఎక్కేసాము. మళ్ళీ హవాలీకి పోదాం అనుకుంటున్నాం సినిమా చూడడానికి. కాకపోతే హవాలీలో తెలియదు మనకి, అందుకని కైతానికి అయితే వెళ్తాను. కైతాన్లో అయితే ఉంది, అందుకని కైతానికి వెళ్తాను. కైతాన్లో అయితే దిగేసాము ఇప్పుడే, చూస్తున్నారు కదా. ఎదురుగా ఉండే బిల్డింగే ఓజోన్ సినిమా థియేటర్స్. 4 స్క్రీన్లు ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళబోతున్నాము. కల్కి సినిమా ఆడేది కూడా అక్కడే. రెండు స్క్రీన్లలో కల్కి ఆడుతూ ఉంది, ఇంకో 2 స్క్రీన్లలో హాలీవుడ్ మూవీ ఆడుతూ ఉంది. చూద్దాం. ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడము. 2.5 దినారు ఒక టికెట్. ఇది లోపల వ్యూ, సినిమా థియేటర్ లోపల వ్యూ చూస్తున్నారు కదా. థియేటర్ ఎట్లా ఉందో తెలియదు, చూడాలి లోపలికి వెళ్ళి. బయటికి అయితే హడావిడి బాగానే ఉంది. మొత్తానికి సినిమాకి అయితే వచ్చేసాం, సినిమా థియేటర్లోకి వచ్చాం. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసిన థియేటరు బాగుంటుందని. స్క్రీన్ అయితే బాగుంది, కానీ సీట్లు చూస్తున్నారు కదా యావరేజ్. మొత్తం అన్నీ కలిపినా కూడా 7 వరుసలు లేవు. ఇటు పక్క 7 వరుసలు, అటు పక్క 7 వరుసలు అంతే. మహా అయితే ఒక 100 మంది పడతారు అనుకుంటా థియేటర్లో.
చిన్నది థియేటరు. సౌండ్ అయితే బాగుంది. చూసిన ట్రైలర్ చేస్తున్నారు. మొత్తానికి మూవీ అయితే అయిపోయింది. 3 స్టార్ట్ అయింది, 6కి అయిపోయింది. 3 గంటల సినిమా. కల్కి ఎలా ఉంది అని ఒక మాట్లాడితే బొమ్మ దద్దరిల్లిపోయింది. చాలా బాగుంది సినిమా. మా ఇద్దరికైతే పిచ్చి పిచ్చగా నచ్చింది. ఇక్కడి నుంచి మా ఫ్రెండ్ ఉన్నాడు కైతాన్లో, వాడిని మా బామ్మర్ది గాడు, వాడిని కలవడానికి వెళ్తాను. ఈ మంతకాలంలో ఉంటాడు కైతాన్లోనే. ఇక్కడ నుంచి దగ్గర థియేటర్ దగ్గర నుంచి కొత్తగా వచ్చాడు. 10 రోజులు 15 రోజులు ఎట్లా అయింది వాడు వచ్చి. మనం కలుద్దామని అయితే వెళ్తాము. అక్కడ నవ్వుతా వస్తున్నాను కదా, వాడే మా అత్త కొడుకు. కొత్తగా వచ్చినాడు, 15 రోజులు అయింది అయితే వచ్చి. మీట్ అయ్యామని అయితే వచ్చినాం ఇద్దరము. నాకు వీనికి దగ్గరే హతీను, నేను ఉండేది పక్కనే కైతాను హతీను. నేను వచ్చి కలుస్తూ ఉంటాను. వీడు మాత్రం చాలా దూరం, 50 కిలోమీటర్లు. అందుకని తొడుగా వచ్చాను ఇంటి దగ్గరికి. మొన్నటిదాకా ఇంటి దగ్గర బాగా నవ్వుతా ఉన్నాడు పిల్లోడు. ఇప్పుడు వచ్చి ఇక్కడ పనివాడు కోవిడ్లో బయట పనికి వచ్చినాడు మనవాడు. బాగా కష్టం బయట పని చేయడము. చూస్తున్నావు కదా, ఇట్లా ఉంటుంది వీళ్ళు ఉండే కైతాన్ ఏరియా మొత్తం. కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉండాల్సింది వస్తుంది. అదే చెప్తా ఉన్నాం మా వాడికి. వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టేయండి.